ఓ తమ్మి గా మల్లయ్య మామ వాళ్ళ ఇంటికి పోయి 2 యాపరిక్కలు తీసుకొని రాపో అంటే ఊరికి పోయి తెచ్చేది. గట్లనే గా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయి మామిడాకులు దింపుకరా అని అంటే పోయి పట్టుకొని వచ్చేది. అట్లా పండుగ పూట ఊర్లలో ఏదంటే అది అన్నీ దొరుకుతాయి. కానీ పట్నంలో ఉండేటోళ్ళకి వచ్చింది అసలు సమస్య అంతా. ఈ ఉగాది పండుగ బెల్లమేమో బంగారం అయింది, మామిడికాయ చెట్టు ఎక్కింది, చింతపండు సేదైంది, యాప పువ్వు అయితే మస్తు వగారైంది. అవునోళ్ళ అరే ఉగాది పండుగ కదా అని బచ్చాలు చేసుకొని పచ్చడి చేసుకొని తాగుదామంటే రేట్లు చూస్తే మస్తు పిరేమైనాయి. మార్కెట్లో దేని ధర చూసినా కొండెక్కి కూర్చున్నది. మామూలు రోజుల్లో 40-50 రూపాయలు ఉండే పూలు సుత 200-300 రూపాయలు అయినాయి. సర్లే పూలు అంటే ఎన్నో అట్లా తెచ్చుకోవచ్చు కానీ పట్నంలో యాప పువ్వు తెచ్చుడు అంటే ఏడార్లో మంచినీళ్ళ కోసం ఎదిగినట్టు ఉన్నట్టు ఉంటది లెక్క. ఈసారి యాప పువ్వు సుత చాలా తక్కువ ఉందట చెట్లకి. ఊర్లలో సుత మస్తు తక్కువ ఉందట. అందులో సుత మళ్ళా ఆకులు ఎక్కువ పూత తక్కువ. ఏదో పండుగ పూట కదా అని శాస్త్రానికి అట్లా తీసుకొని పోతున్నారు. మొన్నగా మధ్యవాడ చెడుగొడ్డు వానలతో మామిడికాయలన్నీ ఆగమైనాయంట. ఇక మార్కెట్ కు మాల్ తక్కువ వచ్చేసరికి అమ్మేటోళ్ళు రేకు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారంట. అంతేకాదోళ్ళ పచ్చడి చేసే కుండోలు పట్టువల్ల రేట్లు సుత బాగానే పిరమైనాయంట. అయినా సుత ఏదేమైనా పండుగ కాబట్టి జనాలు పట్టుకొని పోతున్నారు. అట్లనే ఉగాది పండుగ కాబట్టి తెలంగాణ జనాలు అందరికీ సుత కొంతమంది లీడర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, సిరి సంపదలతో తులతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం.